రాజకీయాలంటేనే ఈ రోజులలో పదవుల కోసం పాకులాడు, పైసల కోసం తండ్లాడు, అధికారం కోసం ఆరాటపడు, వాటన్నిటి కోసం పార్టీలు మారుడు, ఎమ్మెల్యేలను కొనుడు, అమ్ముడు, సర్కార్లను కూల్చుడు, పార్టీలను చీల్చుడు, పేల్చుడు చేస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సందు దొరికితే జంపింగ్ జపాంగ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటి రోజులల్లా ఇగో ఎమ్మెల్యే మాత్రం నేను అసోంటి ఎమ్మెల్యేని గాను అన్నట్టు చెప్తుండు గీన. ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు, అంటే చాలా మంది మారిండ్రు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ తాతమ్మ కూడా రావాలని పలికారు. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడుగుతారు. నేను నిజాయితీగా బత్తా. హాగో అట్లనట. వాని తాత జేజమ్మ దిగొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ని కొనలేడట. నిజాయితీగా బతుకుతా కాబట్టి ఏ పార్టీకి పోవాల్సిన అవసరం తనకు లేదట. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తన మీద తనకున్న నమ్మకంతో ఇట్లా చెప్తున్నాడట. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడినా నేను. మీ అందరు తెలుసుంటారు డాక్టర్ సంజయ్ అంటే ఎవరో. 1000 మంది ప్రాణాలు కాపాడినా. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని తిట్టి బతుకా. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచిగా చెడ్డోనా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కట్టుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. అబ్బాబ్బా, ఈసొంటి లీడరు ఈ కాలంలో ఎక్కడన్నున్నాడా? ఎమ్మెల్యే సంజయ్ చెప్పేది నిజమే. అయితే ఈసొంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎవ్వరుండరు కావచ్చు. మరి అంతే కదా, పక్క పార్టీని ఆపోజిషన్ లీడర్లను తిట్టకుట్టా రాజకీయం చేసే లీడర్లు ఎవరన్నా ఉన్నారా? ఎవరని తిడితే ఫేమస్ అవుతారో, ఏమని తిడితే పెద్దోళ్ళు అవుతారో తెలుసుకొని మరి తిడుతున్న కాలంలో ఎవ్వరని ఏమనకుంటా ఉండుడంటే గ్రేటే కదా. మరి అట్లా చేయకుంటే ఎట్లా పెద్దోళ్ళు అవుతారు? ఈ తిట్టుడు రాజకీయాలల్లో ఎట్లా ఎదుగుతారు అంటే దానికి కూడా చెప్పిండు. నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి. ఆగో అది మాత్రమే కోరుకుండట, దానికోసమే ఆరాట పడతారట. అట్లా వేస్తే జనాలు గుర్తు పెట్టుకుంటారా, మంచి లీడర్ను కాపాడుకుంటారా అంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడిండు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవేనికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అసొంటోడు గానే కాదు, భవిష్యత్తులు కూడా ఇట్లనే ఉండాలి అన్నట్టు చెప్పిండు. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టే చేస్తున్నాడా, లేకుంటే మైకులో ఒకటి చెప్పి ఇంకో తీరుగా చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ సంజయ్ సాబ్ చెప్పినట్టే ఉండేది ఉంటే దేశంలోనే మస్తు గ్రేట్ ఎమ్మెల్యే అని ఒప్పుకోవాల్సిందే. ఈ రోజులలో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారా అని పరిశాన్ కావాల్సింది. తాను చెప్పినట్టు ప్రజలకు కావాల్సిన సవలతుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాడట. మరి చూడాలి ఎట్లుంటదా పాదయాత్ర అనేది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇవాళ సంధి మాక్ డ్రిల్ షురూ చేసి పబ్లిక్ జాగ్రత్తగా ఎట్లుండాలి, ఏం చేయాలి అనేది చూపించిరట. ఎట్లనో నేను కూడా ఈడ మీకు వార్తలు చెప్తున్నా, మీరు డ్యూటీలలో ఉన్నారు కాబట్టి చూసి మనం కూడా తెలుసుకుందాం పాండి. చలో చలో. ఆహా, చెప్పినట్టే మాక్ డ్రిల్ షురూ అయింది కదా. మన హైదరాబాద్ లో రద్దీ ఎక్కువ ఉన్న జాగాలో షురూ చేస్తామని చెప్పిరు కదా, అన్నట్టే షాల్ చేసిర్రు. హైదరాబాద్ లో కొన్ని జాగాలలో కుయ్యి అని సైరన్ మోగంగానే మాక్ డ్రిల్ షాల్ అయింది. You should use the blanket as an improvised stretcher. Hold the blanket as close to the body as possible. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఇప్పుడు ఒకవేళ మనిషికి సడన్ గా ఏమన్నా అయితే ఆడ అందుబాటులో స్ట్రెచ్చర్ లేకుంటే మన తాన ఏది ఉంటుంది, షీరనో, శాలువనో, షెద్దరో, పరదనో ఇట్లా ఏది దొరికితే అది కింద వరిసి ఎట్లా ముడేయాలి, ఎట్లా పట్టుకోవాలని రైల్వే స్టేషన్ కాడ చూపించిర్రు. ఇగో ఈడ సైరన్ మోగంగానే వీళ్ళంతా కింది కొంగి నెత్తులకు చెయ్యి పెట్టుకుని ఉరుకుతురు కదా. ఎందుకు అట్లా పోతుర్రు, చక్కగా పోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పోతురు అంటే ఒకవేళ బాంబు పడితే మన పానాలను ఎట్లా కాపాడుకోవాలి, నిట్ట నిలబడి పోయే కంటే గిట్లా వంగి వంగి పోతే పానాలకు ఎక్కువ నష్టం కాకుంటుంటదని ట్రాఫిక్ ఆపి మరి చూపెట్టిర్రు. ఈడ గోల్కొండలైన మాక్ డ్రిల్లా అపార్ట్మెంట్ల నుంచి ఎట్లా బయటపడాలి, చిన్న పోరలు పెద్దోళ్ళుంటే వాళ్ళని ఎట్లా దొలకరావాలి, ఎవరికన్నా ఊపిరి ఆడక కింద మీద చేస్తే సిపిఆర్ ఎట్లా చేయాలని చూపిస్తే ఇక్కడ
రైల్వే స్టేషన్లోనే జనాలు జర ఎక్కువ ఉంటారు కాబట్టి సైరన్ మోగంగానే కింద పడుకొని చెవులు మూసుకుంటే కొంచెమైనా ఆపదల నుండి బయట పడతామని నేర్పించారు. ఉత్తమన హైదరాబాద్లోనే కాదు, అటు మహారాష్ట్ర ముంబైలో కూడా ఇట్లా కింద వండుకొని చెవులు మూసుకొని దెబ్బలు తాకినట్టు యాక్టింగ్ చేసుడు అన్ని చూపించారు. ఇట్లనే దేశం మొత్తంలో 244 జిల్లాలల్లా సైరన్ మోగి మాక్ డ్రిల్ ఎట్లా చేయాలనో నేర్పించారు. ఎప్పుడు యుద్ధం అవుతుందో శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు కాబట్టి ఉన్నట్టుండి ఎమర్జెన్సీ టైంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనో చూపించారు. కాబట్టి తెలవనో లెవెల్ అని ఉంటే జర టైం తీసుకొని అయినా చూడుర్రి.